సీఎం అసంతృప్తిపై స్పందించిన ఆముదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ చేస్తున్న ఆరోపణలని అవాస్తవాలని స్పష్టం చేశారు. కేజీబీవీ పాఠశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రశ్నించినందుకే తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. విద్యార్థినుల అడ్మిషన్లకు అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, వారికి ఉపయోగించాల్సిన నిత్యావసరాలను దారి మళ్లించడం వంటి అంశాలను ప్రశ్నించినందుకు వైసీపీ నేతలతో కలిసి ప్రిన్సిపల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తల్లికి వందనం కార్యక్రమంపై ముగ్గురు ప్రిన్సిపల్స్తో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కేవలం పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్తోనే వీడియో కాల్ చేసి తీసుకున్నట్లు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. విద్యార్థినులతో ఇంట్లో పనులు చేయించుకోవడం, మెగా టీచర్ పేరెంటింగ్ మీటింగ్ కోసం విద్యార్థినుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడంపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మాత్రమే తాను ప్రశ్నించాలని వివరించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి గతంలో సైతం సస్పెండ్ అయిన చరిత్ర ఉన్న ఆ ప్రిన్సిపల్ను అడ్డుపెట్టుకుని తనపై బురద జల్లేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.